కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో చేస్తున్న అభివృద్ధి పనులను చూసి తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో బీజేపీకే పట్టం కట్టనున్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ అంటున్నారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతరం దగ్గరుండి పండు ముసలి వరకు తమ పార్టీ వైపే చూస్తున్నారంటున్న బండి సంజయ్తో మా కరీంనగర్ ప్రతినిధి ఫణిరాజ్ ఫేస్ టు ఫేస్. బండి సంజయ్ ప్రచారం జోరెందుకుంది. గతంలో కంటే ఈసారి పూర్తి స్థాయిలో తన ఫుల్ ఎనర్జీతో బండి సంజయ్ ప్రచారం చేస్తున్నారు. బండి సంజయ్ గారు చెప్పండి, గతంలో కూడా పోటీ చేశారు, ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఇప్పటికి ఉన్న తేడా స్పష్టంగా ఏం కనిపిస్తుంది? ప్రజల లోపల మార్పు జరగాలని చెప్పి ఒక ఆలోచన ప్రజల లోపల వచ్చింది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ మీద, స్థానిక మంత్రి మీద ప్రజల లోపల పూర్తి వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్థానికంగా ఎవరు పరిచయం లేకపోవడం, ప్లస్ వాళ్ళిద్దరు కూడా జాగాల పంచాయతీలతోని, ల్యాండ్ కబ్జాలతోని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒకటి అభ్యర్థి యొక్క క్యారెక్టర్ కెపాసిటీని ప్రజలు బేరీ చేసుకుంటున్నారు. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న సమయంలో కానీ చేసిన పోరాటాలు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్న సమయంలో తీసుకొచ్చినటువంటి నిధులు అభివృద్ధి విషయంలో ప్రజలు చర్చ జరుగుతూ ఉన్నది. కానీ ఈ పరిస్థితిలో ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపి మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ బండి సంజయ్ గెలిపించాలని చెప్పి ఆలోచనతో బయటికి రావడం వలన ఇలా భారీ మెజార్టీతో ప్రజల ఆశీర్వాదంతో మా కార్యకర్తలు కష్టంగా గెలవబోతున్నారు. ఇతర పార్టీల మేనిఫెస్టో చూసినట్లయితే పూర్తిగా వాటికి భిన్నంగా బీజేపీ మేనిఫెస్టో ఉంది. ప్రత్యేకించి కొన్ని అంశాలపై, అది మద్యపాన నిషేధం కావచ్చు, ఇతర అంశాలపై చాలా కఠిన వైఖరి స్పష్టం చేసింది బీజేపీ. దీన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి? ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చింది. ఏం అమలు చేస్తున్నది? ప్రజలు రోడ్ల మీకు ఎక్కించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. కేవలం ఎన్నికప్పుడు హామీ ఇచ్చింది, మళ్ళీ ఒక్క హామీని నెరవేరుస్తారు చెప్పని. బీఆర్ఎస్ పార్టీ హామీలు ఇచ్చినా ప్రజలకు గుర్తించారు. ఎందుకంటే గతంలో ఇచ్చిన ఏ హామీని కూడా బీఆర్ఎస్ పార్టీ నెరవేర్చలేదు. అందుకే ప్రజలు పూర్తి వ్యతిరేకత వస్తున్నది. ప్లస్ ఫస్ట్ స్టాండ్ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా ఒక్కొక్కరు దాదాపు 5 లక్షల 6 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. కానీ వాళ్ళు అధికారంలో ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చి ఏం చేయలేకపోతున్నది. కాబట్టి ప్రజలకు విశ్వాసం, నమ్మకం ఏంటంటే మోడీ గారి నాయకత్వం మీద, మోడీ గారి మీద భరోసా, బీజేపీ మీద ఒక విశ్వాసం పెరిగింది. వాళ్ళ పడ ఇచ్చిన హామీని నెరవేర్చే పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి. కాబట్టి వాళ్ళందరూ ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ఉదాహరణ రైతుల ఎంఎస్పీ మద్దతు ధర ఉన్నది 2014లో 1310 రూపాయల మద్దతు ధర. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా 2200. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3100 చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ సిలిండర్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ 500 తగ్గిస్తుంటుంది, బీఆర్ఎస్ పార్టీ 400 తగ్గిస్తుంటుంది. ఉన్నప్పుడు ఏం చేయలే. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సంవత్సరానికి 400 సిలిండర్ ఫ్రీ ఇస్తామని చెప్పాను లబ్ధిదారులందరూ కూడా. ఇలా ఉద్యోగ ఖాళీల విషయంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు అని చెప్పి నివేదికలు వచ్చినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, మోసం చేసాడు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. దాంతోపాటు ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలను పూర్తిగా నియమిస్తాం మేము. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రోజ్గార్ మేళా పేరుతోని సంవత్సరం లోపల 10 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారని నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తి చేస్తున్నది. అపాయింట్మెంట్ ఆర్డర్స్లో స్కామ్ లేదు, నోటిఫికేషన్లో స్కామ్ లేదు, పరీక్షల నిర్వహణలో స్కామ్ లేదు, ఏం స్కామ్ లేకుండా నిజాయితీగా నిబద్ధతగా ఇస్తున్నారు. ఇట్లా అందరి విషయంలో కూడా మేము నిక్కచ్చిగా వివరిస్తాం. కాబట్టి నిజాయితీగా ఉంటుంది. కాబట్టి ప్రజలకు విశ్వాసం పెరిగింది. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. మోడీ గారి సభ జరగనుంది, దీనికి సంబంధించి ఏర్పాట్లు ఇక్కడ అన్ని ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయి. మోడీ గారు 20వ తారీఖు నాడు మధ్యాహ్నం కరీంనగర్ రాబోతున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు కూడా మోడీ గారిని చూడాలి, మోడీ గారు చెప్పే మాటలు వినాలని చెప్పి స్వచ్ఛందంగా వేలాదిగా తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని తగ్గట్టుగా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నాం. చివరిగా చెప్పండి, యంగ్ ఓటర్లు ఎవరైతే కొత్త ఓటర్లు వచ్చారో వారంతా కూడా బీజేపీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ ట్రెండ్స్ చూస్తే. మరోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో మీరు ఏ రకమైనటువంటి స్ట్రాటజీ అమలు చేశారో చాలా సైలెంట్గా బీజేపీ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా రాష్ట్రంలో చూస్తే బీజేపీ ఏం చేయబోతుంది, అంటే ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఏం చేయబోతుంది? ఇప్పుడు దాదాపు 5 రోజు నుంచి పూర్తిగా రాజకీయ సమీకరణలు అన్నీ మారిపోయినాయి. మీడియా ఒక సెక్షన్ మీడియా ఏ విధంగా ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా వివరించే మీడియా కూడా స్తబ్దత వచ్చేసింది. 7 విషయం కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వాతావరణ స్థితి, భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ ఎగ్దం పెరిగింది అనేటువంటి మెసేజ్ వచ్చేసింది. కాబట్టి మెజార్టీ సీట్లు మేము ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకోబోతున్నాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఇది మొత్తానికి ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.
మోడీ గారి విధానాలు ఏవైతే ఉన్నాయో అంటే కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్నైనా సరే నిక్కచ్చిగా అమలు చేస్తుందని, అవినీతికి తావు లేకుండా ప్రజలకు సేవ చేయడానికే తాము ముందుండడంతో వారు కూడా తమ పూర్తి స్థాయి సపోర్ట్ని ఇస్తున్నారని బండి సంజయ్ గారు అంటున్నారు. కెమెరామెన్ రాజేందర్తో ఫణిరాజ్ ఫర్ రాజ్ న్యూస్, కరీంనగర్.